మేము వచ్చిన ఈ గుడిని మినీ తిరుపతి అంట, కానీ దీనికి టీటీడీకి ఏం సంబంధం లేదు. మరి ఇది ఎక్కడుందో ఏంటో తెలుసుకుందాం రండి. ఇదే పూణేలోని ప్రతిబాలాజీ గుడి. తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపంగా ఈ గుడిని నిర్మించారు. వెల్కమ్ టు మై ఛానల్ మహివర్స్. రండి ఈరోజు ఈ గుడి విశేషాలంటో తెలుసుకుందాం. నేను మా ఫ్యామిలీతో కలిసి పూణేలోని మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో లొకేషన్స్ చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ మేము వెళ్ళేటప్పుడు లైట్గా వర్షం పడింది. సో ఆ ఘాట్ రోడ్ అంతా చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది. ఈ గుడి పూణే నుండి 45 కిలోమీటర్స్ దూరంలోని నారాయణపూర్ సమీపంలో ఉంటుంది. పూణే నుండి ఇక్కడికి వెళ్ళడానికి బైక్లో ఆల్మోస్ట్ 1.5 అవర్ పడుతుంది. మేము ఈ గుడి చేరుకునేటప్పటికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ కార్ పార్కింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. మేమైతే బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళాం. చాలామంది ఈ ఆలయాన్ని టీటీడీ నిర్మించింది అనుకుంటారు, కానీ నిజానికి ఈ ఆలయాన్ని డాక్టర్ బి వాసుదేవన్ రావు స్థాపించారు. వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ 1996లో ప్రారంభించి సుమారు 7 సంవత్సరాల పాటు నిర్మించి 2003లో భక్తులకు అందుబాటులో తీసుకొచ్చింది. బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాక మనకి పూజ టైమింగ్స్ అండ్ సేవలకు సంబంధించిన బోర్డు అయితే కనిపిస్తుంది. ఈ బోర్డుకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి మొబైల్ లాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ గుడిలోకి మొబైల్స్ అలో ఉండదు. సో మనం ఫస్ట్ మొబైల్స్ ఇక్కడ లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి. మొబైల్ లాకర్స్లో పెట్టుకున్న తర్వాత మనం చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. సో షూ అండ్ చెప్పులు ఉంటే వెళ్ళి మనం అక్కడ లాకర్స్లో పెట్టుకోవాలి. మేమైతే వెళ్ళి మా చెప్పుల్ని లాకర్స్లో పెట్టుకొని మా టోకెన్ నెంబర్ తీసుకొని వచ్చాము. గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే గుడి మెయిన్ ద్వారం. లోపలికి మొబైల్స్ అయితే అలవ్ లేదు కాబట్టి లోపల వీడియో చేయలేకపోయాను. ఇది వచ్చేసి స్వామివారి వాహనం. మేము వెళ్ళేటప్పటికి ఇక్కడ గరుడ వాహనం ఉంది. తిరుమలలో లాగే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు చేస్తారు. నెక్స్ట్ టైం బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు నేను మళ్ళీ వచ్చి మీకోసం వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక చిన్న కోనేరులాగా ఉంది, కానీ దాంట్లో నీళ్ళు అయితే లేవు. బ్రహ్మోత్సవాలు అప్పుడు నీళ్ళు నింపుతారని అనుకుంటున్నాను. గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళినప్పుడు ఆల్రెడీ వర్షం పడి ఉండింది కాబట్టి ఇంకా చాలా బాగుంది. గుడికి లెఫ్ట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే గుడికి సంబంధించిన ఆఫీసులు మరియు ఎంప్లాయీ యొక్క క్వార్టర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అచ్చం మన సౌత్ సైడ్ లాగా ఉంది గుడి ఆర్కిటెక్చర్ మొత్తం. కానీ నార్త్ సైడ్ గుడి ఆర్కిటెక్చర్ ఇలా ఉండదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మన తిరుపతి గుడిని ఇన్స్పైర్ అయి కట్టారు కాబట్టి సేమ్ అలాగే కట్టారు. మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు, చాలా బాగా ఆడుకున్నాడు. అక్కడ గాలికి అక్కడ ఉండే డస్ట్ మొత్తం వాడి చుట్టూ తిరుగుతుంటే వాడు దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేశాడు. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము బయటకు వచ్చేసి అలా చిన్న ఫోటోషూట్ చేసుకున్నాము. మీరు ఎప్పుడైనా పూణేకి వస్తే ఈ గుడికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ లొకేషన్స్ మొత్తం చాలా బాగుంటాయి. పూణేలో తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. పూణే మొత్తం ఆల్మోస్ట్ ఇలాగ కొండలతో ఉంటుంది. మాన్సూన్ సీజన్లో అయితే చూడడానికి మొత్తం చాలా బాగుంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంప్లాయీ క్వార్టర్స్ ఉన్నాయి. సో గుడిలో పనిచేసే వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. అచ్చం మన తిరుపతి లాగే ఉంది చూడండి.
మేమైతే బయటకు వచ్చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో చాలా వర్షం పడింది. సో లొకేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఒకసారి మొత్తం వీడియో తీసి పెట్టాను ఇక్కడ, మీరు చూడండి, చాలా బాగుంటుంది. Thanks for watching. Please like and share, subscribe my channel.